ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ మరియు క్రిస్ వోక్స్ గాయాల బారిన పడినా కూడా బ్యాటింగ్ దిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే రిషబ్ పంత్తో జరిగిన సంభాషణ గురించి క్రిస్ వోక్స్ తాజాగా వెల్లడించాడు. నా ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ రిషబ్ సెల్యూట్ ఇమేజ్తో అభినందించాడు. అందుకు నేను అతడికి కృతజ్ఞతలు చెప్పాను. నాపై ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను. అప్పుడు రిషబ్ పంత్ నాకు వాయిస్ నోట్ పంపించాడు. మరేం పర్లేదు, త్వరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. తొందరలోనే మనం మళ్ళీ తిరిగి కలవాలని కోరుకుంటున్నా అని అన్నాడు. అయితే తన పాదం విరగడానికి పరోక్షంగా కారణం నేనే కాబట్టి రిషబ్కు సారీ చెప్పకుండా ఉండలేకపోయాను అని క్రిస్ వోక్స్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ ముగియగానే టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా క్రిస్ వోక్స్ ప్రత్యేకంగా అభినందించాడు. ఈ విషయం గురించి వోక్స్ ది గార్డియన్తో మాట్లాడుతూ నువ్వు నిజంగా సాహసం చేశావు అని గిల్ నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ మీరు అసాధారణ రీతిలో సిరీస్ పూర్తి చేసుకున్నారు, అద్భుతంగా ఆడారు, ఇందుకు మీ జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే అని నేను అన్నాను అని తెలిపాడు క్రిస్ వోక్స్.